ఆయన పేరు బుచ్చయ్య చౌదరి అని అంటారన్నా. ఆ బుచ్చయ్య చౌదరికి మా ఎంపీ ఒక ఆయన ఉన్నాడన్నా, ఆయన పేరు మురళీమోహన్ అంటాడన్నా. వీళ్ళిద్దరూ బాధ్యత గల స్థానంలో ఉండి చంద్రబాబు నాయుడు గారికి లంచాలు ఇస్తూ ఇసుకను దోచిపెడతా ఉన్నారన్నా. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇంత తీసుకుని కలెక్టర్లకు ఇంత ఇచ్చి, చిన్నబాబుకి ఇంత ఇచ్చి, పెదబాబుకి ఇంత ఇచ్చి లూటీ చేస్తా ఉన్నారన్నా అని చెప్తా ఉంటే, అన్నా వేమగిరి, గాయత్రి, ధవళేశ్వరం, సీతానగరం వాటర్ వర్క్స్ రాంపుల నుంచి ప్రతిరోజు మా కళ్ళ ముందరనే వేల లారీలు పోతా ఉన్నాయన్న ఇసుక తీసుకుని, లక్షల టన్నులు పోతా ఉందన్న ఇసుక తీసుకుని. ప్రతి రీచ్లోనూ పొక్లేన్లు పెట్టి, ఆధునిక యంత్రాలను పెట్టి మా కళ్ళ ముందరనే ఇసుకను దోచేస్తా ఉన్నారన్నా. ఆశ్చర్యం అనిపిస్తుందన్నా. మా కళ్ళ ఎదురునే దోచేస్తా ఉన్న కలెక్టర్ మాట్లాడన్నా, పోలీసులు దగ్గర ఉండి ఆ లూటీని ప్రోత్సహిస్తారన్నా. ఎమ్మెల్యేలకు భాగం, కలెక్టర్లకు భాగం, చిన్నబాబుకు భాగం, పెదబాబుకు భాగంగా జరుగుతూ ఉందన్న ఈ కార్యక్రమం అంటా ఉంటే, నిజంగా ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి పాలనలో నా దగ్గరికి ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ నా దగ్గరికి వచ్చి అన్నమాట, అన్నా నాన్నగారి హయాంలో ఇదే రాజమండ్రి సిటీలో 8,000 ఇళ్లను కట్టించాడన్నా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అన్నా సిటీలో ఉన్న ఆవ ప్రాంతంలో నాన్నగారి హయాంలో దాదాపుగా 36 ఎకరాలు సేకరించి అందులో 26 ఎకరాలలో 2,257 మందికి ఇల్లులు నిర్మించిచ్చాడన్న దివంగత నేత. మిగిలిపోయిన 10 ఎకరాలలో పేదవాడికి ఇళ్ల స్థలాలు పంచిచ్చాడన్న దివంగత నేత. ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారు పంచిపెట్టిన ఇళ్ల స్థలం చంద్రబాబు నాయుడు గారి కళ్ళు పడిందన్నా. కొత్త స్థలాలు తీసుకొని వచ్చి మాకు ఇవ్వాల్సింది పోయి, కొత్త ఇల్లులు మాకు కట్టి ఇవ్వాల్సింది పోయి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ దివంగత నేత మాకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తానే లాక్కొని అక్కడ ఫ్లాట్లు కడతాను అని చెప్పి మభ్య పెడతా ఉన్నాడన్నా అని అంటా ఉంటే, చివరికి చంద్రబాబు నాయుడు గారి అవినీతి ఏ స్థాయిలో ఉంది అనంటే, పేదవాడి ఇళ్ల స్థలాన్ని కూడా వదిలిపెట్టకుండా అవినీతి చేస్తా ఉన్న ఈ పెద్ద మనిషిని ఏమనాలి అని అడుగుతా ఉన్నా. మామూలుగా ఫ్లాట్లు కట్టేదానికి ఏదైనా పేదవాడు వెళ్ళి ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని ఆ పేదవాడు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే, ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ పేదవాడికి ఆ కాంట్రాక్టర్ ఫ్లాట్ కట్టడానికి 1,000 రూపాయలు అవుతుందో 1,100 అవుతుందో అని చెబుతాడు. కారణం ఏంటంటే కట్టే ఈ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, మార్బుల్ ఫ్లోరింగ్ లేదు. ఇటువంటి పరిస్థితిలో కట్టే ఆ ఫ్లాట్ 1,000 రూపాయలు మించదు అని అంటాడు. కానీ ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి 300 అడుగుల ఫ్లాట్ అమ్ముతాడట, అడుక్కు 2,000 రూపాయలు చెప్పున పేదవాడికి అమ్ముతాడట. ఈ పేదవాడికి అమ్మే ఈ కాంట్రాక్టర్కు, ఈ ఫ్లాట్లు కట్టే కాంట్రాక్టర్కు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ, స్థలం ఫ్రీ, సిమెంట్ సబ్సిడీపై ఇస్తూ ఉంటే 1,100 రూపాయలు కూడా కాదు, అయినా 2,200 రూపాయలకు కాంట్రాక్టర్కు చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. అంటే పేదవాడికి 300 అడుగుల ఫ్లాటు 3 లక్షల రూపాయలకు ఇచ్చే ఆ ఫ్లాటును పేదవాడికి చంద్రబాబు నాయుడు గారు అడుక్కు 2,200 చొప్పున 300 అడుగుల ఫ్లాటును 6.5 లక్షలకు చంద్రబాబు నాయుడు గారు అమ్మబోతా ఉన్నాడు. ఆ 6.5 లక్షల చంద్రబాబు నాయుడు గారికి అమ్మే దాంట్లో 1,00,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట,
మరో 1 లక్షల కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. మిగిలిన 3 లక్షల రూపాయలు ఆ పేదవాడి మీద అప్పుగా బ్యాంకులు లోన్ ఇచ్చినట్టుగా రాసుకుంటారట. అంటే దాని అర్థం పేదవాడికేమో అప్పుగా, పేదవాడేమో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న లంచాలకు పేదవాడు నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు పేదవాడు కడుతూ పోవాలట. లంచాలు తీసుకుంది చంద్రబాబు, కడుతూ పోవాల్సింది ఆ పేదవాడట. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ మాట ఇచ్చి చెప్తా ఉన్నా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కాస్తో కూస్తో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఫ్లాట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఆ ఫ్లాట్లను వద్దు అని మాత్రం అనొద్దండి. ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేదవాడి మీద ఫ్లాట్ల కోసం అప్పు ఉన్న 3 లక్షల రూపాయల అప్పును మాఫీ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.